ఆదికాండముపై మన ఈ లోతైన చర్చకు స్వాగతం. నమస్కారం. గత కొన్ని భాగాలుగా మనం చూస్తూనే ఉన్నాం, దేవుడు అబ్రాము జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడో. అవును. ఆయన అబ్రామును పిలిచాడు, ఒక గొప్ప దేశంగా చేస్తానని, భూమినిస్తానని వాగ్దానం చేశాడు. ఇక 15వ అధ్యాయంలో అయితే ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ నీ సంతానం ఇలాగే ఉంటుంది అని ఒక గొప్ప నిబంధనను స్థిరపరిచాడు. అంతా ఒక శిఖరస్థాయికి చేరినట్టనిపించింది. కరెక్ట్. 15వ అధ్యాయం ఒక పర్వతం లాంటిది. విశ్వాసం, దేవుని వాగ్దానం, ఆయన గొప్పతనం అన్నీ పతాక స్థాయిలో ఉన్నాయి. కాని 16వ అధ్యాయం మొదలవ్వగానే మనం ఆ పర్వతం నుండి ఒక్కసారిగా లోయలోకి దిగినట్టుంటుంది. అవును, నిజమే. ఆకాశంలో దేవుని వాగ్దానం నక్షత్రంలా మెరుస్తున్న భూమి మీద వాస్తవికత చాలా భిన్నంగా ఉంది. 10 ఏళ్లు గడిచిపోయాయి. శారయి గర్భం ఇంకా ముయ్యబడే ఉంది. సరిగ్గా ఇక్కడే దైవిక వాగ్దానానికి మానవ ఆతురతకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది. అవును. ఆ సంఘర్షణలోంచి, ఆ మానవ బలహీనతల మధ్యలోంచి కూడా దేవుని ప్రేమ, ఆయన మంచితనం ఎలా ప్రకాశిస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. వాగ్దానమొచ్చి 10 ఏళ్లు, ఫలితం మాత్రం శూన్యం. ఇక్కడే ఆ అధ్యాయం మొదటి వాక్యం, అబ్రాము భార్య అయిన శారయికి పిల్లలు కలుగలేదు అని చాలా సూటిగా చెప్తోంది. బహుశా ఆ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత శారయి సహనం పూర్తిగా నశించి ఉంటుంది కదా. ఖచ్చితంగా. అందుకే ఆమె ఒక ప్రణాళిక వేసింది. తన ఐగుప్తీయురాలైన దాసి హాగరును అబ్రాముకు ఇచ్చి ఆమె ద్వారా పిల్లలను పొందాలని నిర్ణయించుకుంది. ఇది మనకు ఈ రోజుల్లో వినడానికి కొంచెం వింతగా, తప్పుగా కూడా అనిపిస్తోంది. కానీ ఆ కాలపు సంస్కృతిలో ఇదొక సాధారణ పద్ధతే. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న నూజీ ఫలకాలు లాంటి పురాతన పత్రాలేం చెప్తున్నాయంటే, గొడ్రాలుగా ఉన్న భార్య తన భర్తకు వంశాన్ని కొనసాగించడానికి ఒక దాసిని ఇవ్వడం చట్టబద్ధమైనదే. ఓ అలాగా. అవును. ఆ దాసీకి పుట్టిన పిల్లలు చట్టబద్ధంగా యజమానురాలి పిల్లలుగానే లెక్క. కాబట్టి శారయి చేస్తున్నది చట్టానికి విరుద్ధం కాదు, కానీ విశ్వాసానికి విరుద్ధం. పిల్లలు కలుగునేమో అంటోంది. హీబ్రూ మూలంలో ఈ పిల్లలు కలుగుట అనే మాటకు ఏదైనా ప్రత్యేకత ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. హీబ్రూలో ఆ పదానికి అసలర్థం నిర్మించబడటం. నిర్మించబడటమా అంటే శారయి అక్షరాల ఆమె ద్వారా నేను నిర్మించబడతానేమో అంటోంది. హీబ్రూ భాషలో నిర్మించు అనే పదానికి, అంటే బానా అనే పదానికి, కుమారుడు లేదా బెన్ అనే పదానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే తన కుటుంబాన్ని, తన వంశాన్ని దేవుని వాగ్దానం ద్వారా కాకుండా హాగురు ద్వారా తానే నిర్మించుకోవాలని, పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నించింది. అయితే ఇక్కడ నాకొక సందేహం. మనం శారయి ప్రణాళిక గురించే మాట్లాడుకుంటున్నాం. మరి దేవుని నుండి నేరుగా వాగ్దానం పొందిన అబ్రాము పాత్ర ఏంటి? ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు? ఇది చాలా కీలకమైన విషయం. వాక్యం కూడా అబ్రాము శారయి మాట వినెను అని ఒక్క ముక్కలో తేల్చేసింది. అబ్రాము మౌనం అతని బలహీనతకు నిదర్శనం. ఇది మనకు ఆదికాండము 3వ అధ్యాయాన్ని గుర్తుచేస్తుంది కదా. అవును, ఆదాము హవ్వ మాట విన్న సందర్భం. కరెక్ట్. అక్కడ ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడు. ఇక్కడ అబ్రాము దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి శారయి మాట విన్నాడు. కనీసం దేవునితో సంప్రదించలేదు. తన ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతను వదిలేశాడు. బహుశా ఇంట్లో శాంతి కోసం ఒప్పుకున్నాడేమో, కాని ఆ ప్రయత్నంలో దేవునిపై నమ్మకాన్ని తాకట్టు పెట్టాడు. అలా వారి ప్రణాళిక ముందుకు సాగింది. కాని దాని ఫలితాలు మాత్రం చాలా చేదుగా ఉన్నాయి. హాగరు గర్భవతి అయిన వెంటనే ఇంట్లో అంతా తలకిందులైపోయింది. ఆమె తన యజమానురాలైన శారయిని చులకనగా చూడటం మొదలుపెట్టింది. మళ్లీ మనం ఆ కాలపు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో సంతానం అనేది దైవానుగ్రహానికి గుర్తు. గొడ్రాలుగా ఉండటం ఒక అవమానం. నిజమే. బహుశా హాగరు, దేవుడు నా యజమానురాలి కాదు, నన్ను ఆశీర్వదించాడు, నేను ఆమె కంటే గొప్పదాన్ని అని భావించి ఉండవచ్చు. ఇది కేవలం 2 స్త్రీల మధ్య గొడవ కాదు. ఇది శారయి విశ్వాసంపై, దేవుని దృష్టిలో ఆమెకున్న విలువపై జరిగిన ఒక దాడి. దాంతో శారయి తట్టుకోలేకపోయింది. కోపంతో అబ్రాము మీద విరుచుకుపడింది. నాకు జరిగిన ఈ అన్యాయానికి నీవే కారణం అని నిందించింది. ఆ అన్యాయం అనే పదానికి హీబ్రూలో చాలా బలమైన అర్థముందని విన్నాను. అవును. అక్కడ వాడిన హీబ్రూ పదం హమాస్. అవును. దాని అర్థం కేవలం అన్యాయం కాదు, హింస, క్రూరమైన అన్యాయం. తన ప్రణాళిక బెడిసి కొట్టగానే దాని బాధ్యతను తీసుకోకుండా నింద మొత్తం అబ్రాంపై మోపింది. అబ్రాం కూడా మళ్లీ బాధ్యత నుండి తప్పుకున్నాడు. అవును.
ఆమె నీ దాసి, నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. అతను శాంతి కోసం న్యాయాన్ని, తన కడుపులో ఉన్న బిడ్డ తల్లిని పణంగా పెట్టాడు. ఇక్కడే కథ మరింత విషాదకరంగా మారుతుంది. షారై హాగర్ను కఠినంగా హింసించింది. ఈ హింసించడమనే పదం బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన పదమని అంటారు కదా. ఖచ్చితంగా. అక్కడ వాడిన హీబ్రూ పదం అనా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బానిసత్వంలో కఠినంగా హింసించినప్పుడు నిర్గమకాండంలో ఇదే పదాన్ని వాడారు. ఓ, ఎంత విషాదకరమైన వ్యంగ్యం కదా. భవిష్యత్తులో ఇశ్రాయేలు జాతికి తల్లి కాబోతున్న షారై ఒక ఐగుప్తీయురాలని అదే రీతిలో హింసిస్తోంది. ఈ హింస భరించలేక గర్భవతిగా ఉన్న హాగరు అరణ్యంలోకి పారిపోయింది. అందరూ కైవెట్టిన ఒక నిస్సహాయురాలు అరణ్యంలో ఒంటరిగా. మానవ కథ ఇక్కడితో ముగిసినట్లు అనిపిస్తోంది. కాని దేవుని కథ ఇక్కడే మొదలవుతోంది. మానవ వైఫల్యాల శిథిలాల మధ్య దైవిక జోక్యం ప్రారంభమవుతోంది. బైబిల్లో మొదటిసారిగా యెహోవా దూత అనే వ్యక్తి ఇక్కడ కనిపిస్తారు. యెహోవా దూత. చాలామంది వేదాంత పండితులు ఈయనను ఒక సాధారణ దేవదూతగా కాకుండా క్రీస్తు యొక్క అవతారానికి ముందు రూపంగా, అంటే క్రిస్టోఫెనీగా భావిస్తారు. ఎందుకంటే ఈ దూత దేవుని వలె నేను అని సంబోధిస్తూ మాట్లాడతారు. నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పడం దేవునికి మాత్రమే సాధ్యం. ఆ దూత హాగర్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా సూటిగా, లోతుగా ఉన్నాయి. షారై దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆమెను షారై దాసి అని పిలవడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది కదా. ఉంది. ఆమె గుర్తింపునో, ఆమె బాధ్యతను గుర్తుచేస్తున్నారు. ఆమె గర్భవతి కావచ్చు, కాని ఆమె ఇప్పటికీ షారై దాసే. ఇక ప్రశ్నల విషయానికొస్తే మొదటి ప్రశ్నకు హాగర్ దగ్గర సమాధానం ఉంది. నా యజమానురాలి యొద్ద నుండి పారిపోతున్నాను. తన గతం నుండి పారిపోతుంది. అవును. కాని రెండో ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు లేదు. ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియదు. భవిష్యత్తు అంధకారం. ఆ నిస్సహాయ స్థితిలో దేవుడు ఆమెను కలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వినడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది. నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగియుండుము అని చెప్పారు. తనను హింసించిన చోటికే తిరిగి వెళ్ళమని దేవుడు ఎందుకు చెప్తాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కొన్నిసార్లు దేవుని విమోచన సమస్యల నుండి మనల్ని బయటకు తీయడం ద్వారా కాదు, సమస్యల మధ్యలో మనకు తోడుగా నిలబడడం ద్వారా వస్తుంది. అంటే ఆయన ఆమెను ఒంటరిగా పంపడం లేదు, ఒక వాగ్దానం ఇచ్చి పంపుతున్నాడు. నీ మొరను నేను విన్నాను, అందుకే నీ కుమారునికి ఇష్మాయెల్, అంటే దేవుడు వినును అని పేరు పెట్టు అని చెప్పాడు. అంతేకాదు అతని భవిష్యత్తు గురించి ఒక ప్రవచనం కూడా చెప్పాడు. ఆ ప్రవచనం కూడా కాస్త వింతగా ఉంటుంది. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అవుతాడు అనుంది. ఇది ఒక రకంగా అవమానకరంగా ధ్వనిస్తోంది. మనం గాడిద అనగానే ప్రతికూలంగా ఆలోచిస్తాం. కాని ప్రాచీన మధ్యప్రాచ్యంలో అడవిగాడిద స్వేచ్ఛకు, ఎవరికీ లొంగని స్వభావానికి ప్రతీక. ఓ, అలాగా. అవును. దాన్ని ఎవ్వరూ మచ్చిక చేసుకోలేరు, బానిసగా మార్చలేరు. ఇప్పుడు ఆలోచించండి, బానిసగా ఉన్నొక స్త్రీకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి? నీ కొడుకు ఎప్పటికీ బానిసగా ఉండడు, అతడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇది దేవుని అపారమైన కృప. నిజమే. ఇంతటి దైవ దర్శనం తర్వాత హాగరు స్పందన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆమె భయపడలేదు, వాదించలేదు. పైగా ఆమె చేసిన పని బైబుల్లో మరెవరూ చెయ్యనిది. ఆమె దేవునికొక కొత్త పేరు పెట్టింది. అవును, ఇది ఈ అధ్యాయంలో అత్యంత అద్భుతమైన క్షణం. ఆమె దేవుణ్ణి ఎల్ రోయి అని పిలిచింది, అంటే నన్ను చూచుచున్న దేవుడు. ఎల్ రోయి. ఆ పేరులో ఎంతటి భావోద్వేగం, ఎంతటి వేదన, ఎంతటి కృతజ్ఞత ఉన్నాయో ఆలోచించండి. షారయికి ఆమె ఒక సాధనం, అబ్రాముకు ఆమె ఒక ఉపకరణం. సమాజ దృష్టిలో ఆమె కేవలం ఒక దాసి. ఎవరూ ఆమెను ఒక వ్యక్తిగా చూడలేదు, కాని దేవుడు చూశాడు. ఆయన ఆమెను చూశాడు. ఆయన ఆమె కన్నీళ్లను చూశాడు, ఆమె బాధను చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు. లోకం దృష్టిలో అదృశ్యంగా ఉన్నవారిని కూడా చూసే దేవుడు ఆయన. ఇది దేవుని వ్యక్తిగత ప్రేమకు గొప్ప నిదర్శనం. తరువాత ఆమె ఆ బావికి బెయర్ లెహయి రోయి అని పేరు పెట్టింది. నన్ను చూచుచున్న జీవము గలవాని బావి అని అర్థం. ఒక దాసి, ఒక ఐగుప్తీయురాలు అనుభవించిన దైవ దర్శనం ఆ ప్రదేశానికి ఒక శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోయింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
దేవుడు హాగరు పరిస్థితులను వెంటనే మార్చలేదు. ఆమెను తిరిగి అదే కష్టమైన ఇంటికి పంపాడు. కాని ఆయన ఆమెను మార్చాడు. ఆమె హృదయాన్ని మార్చాడు. ఇప్పుడు ఆమె ఒంటరి కాదు. తనను చూచే ఒక దేవుడు తనతో ఉన్నాడనే నిరీక్షణతో, ధైర్యంతో ఆమె తిరిగి వెళ్ళింది. ఇక కథ ముగింపుకొస్తోంది. హాగరు తిరిగి వెళ్లి ఇష్మాయెలుకు జన్మనిచ్చింది. అబ్రాము అతనికి ఇష్మాయెలని పేరు పెట్టాడు. అయితే చివరి వచనాలలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంది కదా. అవును. 7వ అధ్యాయం మొదలయ్యేసరికి ఆయన వయస్సు 99. మధ్యలో 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 13 సంవత్సరాల నిశ్శబ్దం చాలా అర్థవంతమైనది. బహుశా అబ్రాము ఇష్మాయేలే దేవుడు వాగ్దానం చేసిన కుమారుడననుకుని తన సొంత ప్రయత్నం ఫలించిందని సంతృప్తిపడి ఉండవచ్చు. ఆ 13 సంవత్సరాలు మానవ ప్రయత్నం దేవుని వాగ్దానానికి ప్రత్యామ్నాయం కాదని అబ్రాము నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం. ఈ కథ యొక్క అసలైన వేదాంతపరమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం కొత్త నిబంధనకు వెళ్ళాలి. కరెక్ట్. గలతీయులకు రాసిన పత్రికకు వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు ఈ కథను ఒక అద్భుతమైన ఉపమానంగా వాడతాడు. అవును, హాగరు షారాలకు ఆయన ఏ అర్థాన్నిస్తాడు? పౌలు ప్రకారం దాసి అయిన హాగరు పాత నిబంధనను అంటే ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. ధర్మశాస్త్రం బానిసత్వానికి నడిపిస్తుంది. ఎందుకంటే దాన్ని మన సొంత శక్తితో పాటించలేము. ఇష్మాయెలు శరీర సంబంధమైన ప్రయత్నం ద్వారా పుట్టాడు. మరి షారా? మరోవైపు స్వతంత్రురాలైన షారా కృపతో కూడిన కొత్త నిబంధనను సూచిస్తుంది. ఆమె కుమారుడైన ఇస్సాకు వాగ్దానం ద్వారా, మానవ శక్తికి అతీతంగా దేవుని అద్భుత శక్తి ద్వారా పుట్టాడు. అంటే దీని నుండి మనం గ్రహించాల్సిందేమిటి? మనం మన సొంత క్రియల ద్వారా, మన సొంత ప్రణాళికల ద్వారా దేవుని అనుగ్రహాన్ని, రక్షణను సంపాదించుకోలేమని పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఇష్మాయెల్ మంచివాడే, అబ్రాముకు ప్రియమైనవాడే కావచ్చు, కాని అతడు వాగ్దానపుత్రుడు కాదు. దేవుని రక్షణ ప్రణాళిక కేవలం ఆయన కృప మరియు వాగ్దానంపై ఆధారపడి ఉంది. అంతే. ఇది మన గురించి కాదు, ఆయన గురించే. ఆయన గొప్పతనం, ఆయన సార్వభౌమాధికారం గురించే. కాబట్టి ఆదికాండము 16వ అధ్యాయం నుండి మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఇదే: మానవ బలహీనతలు, తప్పులు దేవుని ప్రణాళికను ఆపలేవు, కాని అవి ఖచ్చితంగా బాధాకరమైన దీర్ఘకాలిక పరిణామాలను సృష్టిస్తాయి. నిజమే. ఇష్మాయేలు ఇస్సాకుల మధ్య సంఘర్షణ నేటికి కొనసాగుతూనే ఉంది. మనం మన సొంత ఐగుప్తు ప్రణాళికలతో దేవుని వాగ్దానాలను నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు మనం అడవి గాడిదల వంటి మొండి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ దేవుని కృప అపారమైనది. అవును. మన సొంతంగా సృష్టించుకున్న అరణ్యాల మధ్యలో కూడా ఎల్ రోయి మనలను చూచే దేవుడున్నాడు. ఆయన మనల్ని చూస్తాడు, మన మొర వింటాడు, మరియు చివరికి మనల్ని శరీర సంబంధమైన ప్రయత్నాల నుండి తప్పించి తన వాగ్దాన పుత్రుడైన యేసు క్రీస్తు వైపు నడిపిస్తాడు. మా ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. దేవుని వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మాతో కలిసి ఈ ప్రయాణంలో కొనసాగాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అధ్యాయంలో